మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో దాదాపుగా 30,000 మంది రైతులు 34,900 ఎకరాలు భూములు ఇచ్చారు. అదేవిధంగా గత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొంతమంది భయపడి ఇళ్లల్లోకి రాలేకపోయినా కూడా రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి మొదటి 2-3 సంవత్సరాలు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు వాళ్ళందరూ. కాబట్టి వారు చేసిన త్యాగాలని, వారి పట్టుదలని, పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ 33,000 మంది 4,000 ఎకరాలు 30,000 మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్నీ ఒక్కసారిగా అన్నీ కూడా జరగవు. దీనికి తోడు మధ్యలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారటం, వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్, వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 34,900 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి 34,000లో ఎంత పర్సెంట్, మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి, లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు, ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వర్క్ జరుగుతూ ఉంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ 700 ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండ్కి వస్తుంది అనే విషయం మీద 1 by 1 ఇష్యూస్ తీసుకుంటూ వచ్చాం ఇక్కడికి. ఇందులో ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చేటప్పటికి జరీబు ల్యాండ్. జరీబు ల్యాండ్ కొంతమంది ఏం చెప్తున్నారు, మాది జరీబు మాకు ఎక్కువ కావాలి అంటారు. కొంతమంది ఇక్కడ చూస్తే 9,600 ఎకరాలు ఇష్యూ లేకుండా మొత్తం జరీబు ల్యాండ్స్కి ఇచ్చేశారు. కేవలం 200 ఎకరాల్లో మాత్రమే ఇది ఇష్యూ ఉంది. అంటే దీంట్లో 96 కేసెస్. ఈ 200 మందిలో కొంతమంది జెన్యూన్ ఉన్నారు, కొంతమంది దానికి కావాలని చెప్పి జరీబుగా కావాలని కొన్ని చేసినటువంటివి ఉన్నాయి. ఈ ఇష్యూస్ని 2 విధాలుగా తీసుకుంటా ఉన్నాం. ఇందులో జెన్యూన్గా ఎంతమంది ఉన్నారు, జెన్యూన్ లేకుండా కొంతమంది స్వార్థంగా వాళ్ళ భూమి జరీబు అని చెప్పి ఎంతమంది కావాలని అడుగుతా ఉన్నారు. దీన్ని గ్రౌండ్ లెవెల్లోనూ అదేవిధంగా సిఆర్డిఏ వాళ్ళు ఇద్దరు 2 రకాలుగా వెరిఫై చేసి దీన్ని 30 రోజుల్లో దీనికి ఒక సమస్యకి పరిష్కారం తీసుకొస్తాం. ఎందుకంటే ఇందులో 200 ఎకరాల్లో దాదాపుగా 18 ఎకరాలు అసలు ప్రాబ్లం లేదు, ఇచ్చేస్తారు. 180 ఎకరాల్లోనే ఇష్యూ ఉంది. ఈ 180 ఎకరాల్లో కూడా మాకున్న సమాచారం ప్రకారం అంతకుముందు 86 ఎకరాలు ఇది జరీబ్ అని చెప్పి సిఆర్డిఏ డిక్లేర్ చేసి ముందు ఇచ్చింది. అయితే 86 ఎకరాలతో పాటు 100 ఎకరాలు యాడ్ చేసి వేరే వాళ్ళు రావటం వల్ల ఏది నిజమైంది ఏదని తేల్చడంలో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది మాకు. ఆ 80 ఎకరాలు ఇవ్వాలా, 180 ఎకరాలు ఎట్లా అనేది నిజ నిర్ధారణ చేసి 2 లెవెల్ రిపోర్ట్స్ తీసుకొని ఒక 30 డేస్లో దానికి ఒక కంక్లూజన్ తీసుకొస్తాం జరీబ్కి. రెండోది గ్రామ కంటాలు. గ్రామ కంటాలు వచ్చేటప్పటికి 8,000 మంది ఫార్మర్స్, 2,400 ఎకరాలు. ఇవన్నీ కూడా ఇందులో గ్రామ కంటాల్లో ప్రాబ్లం లేకుండా క్లియర్ అయిపోయినాయి. 2,900 ఓన్లీ 36 ఎకరాలు మాత్రమే అవుట్ సైడ్ ఉన్నాయి గ్రామ కంటాల్లో. ఇది 370 మంది ఫార్మర్స్కి సంబంధించినటువంటి విషయం. ఇందులో ప్రాబ్లం ఏమైంది, అక్కడక్కడ కొంతమంది గైడ్ లైన్స్ని ఫాలో అవ్వకుండా ఎక్స్ట్రా గ్రామ కంటాలు ఇవ్వటం వల్ల మిగిలిన వాళ్ళు కొంతమంది మాకు కావాలని చెప్పటం, ఇది ప్రాబ్లం అయిపోయింది. ఇందులో ఒకటి, అలా అని చెప్పి మేము అడిగిన వాళ్ళందరికీ గ్రామ కంటాల్లో ఇస్తే ఈ 36 ఎకరాలు ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ 36 ఎకరాలు కూడా మళ్ళీ 3,000 ఎకరాల సమస్య అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 36 ఎకరాలు ఇంతకుముందు గ్రామ కంఠంలో వీళ్ళకి ఇచ్చారని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. అది పద్ధతి ప్రకారం లేకపోయినా అక్కడక్కడ దాన్ని మళ్ళీ రీసర్వే చేసి అందులో ఎక్కడైనా జెన్యూన్గా కనుక గ్రామ కంఠంలో లేకుండా ఇంతకుముందు ఇస్తే అవి కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని దీనికి క్లారిటీగా చట్టబద్ధంగా ఎవరైతే నిజంగా గ్రామ కంఠంలో సిఆర్డిఏ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యే ప్రకారం మాత్రమే మేము అలౌ చేస్తాం.
ఆ సిఆర్డిఏ గైడ్ లైన్స్ కూడా అన్ని కూడా వెరిఫై చేసి పబ్లిక్కి విలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దీనికి కూడా 30 daysలో అడిషనల్ కమిషనర్ గారు దీనికి చేసి 30 daysలో రిపోర్ట్ ఇస్తారు. దాని మీద కూడా ఒక యాక్షన్ తీసుకుంటాం. తర్వాత మూడో ఇష్యూ వచ్చేటప్పటికి మేజర్ లంకా ల్యాండ్స్. లంకా ల్యాండ్స్లో 2014-19 మధ్య దాదాపు 1169 టోటల్ ఎకర్స్ డిసైడ్ చేస్తే అందులో చాలా వరకు 842 ఎకరాలు అన్ని మనం ఇవ్వచ్చు అని చెప్పి డిసైడ్ చేశారు. అందులో 683 ఎకరాలకి ప్లాట్స్ కూడా అలాట్ చేసి చాలా వరకు చేశాం. అయితే ఏమైందంటే మిగిలినవి చేయలేకపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ లంకా ల్యాండ్స్లో ఉన్నటువంటి ఎన్జిటి కేసులు పెట్టి ఇవన్నీ చేయటం వల్ల కోర్టులో కేసు ఉంది. ఇప్పుడు ఈ కోర్టు కేసు దాదాపు రేపు ఫిబ్రవరిలో సాల్వ్ అవుతుందని చెప్తా ఉన్నారు. అయితే ఈ లంకా ల్యాండ్స్లో ఉన్నటన్నిటికి కూడా లంకా ల్యాండ్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్ డెవలప్మెంట్కు పనికిరావు. అయినప్పటికీ కూడా ఆ ల్యాండ్స్ని తీసుకొని పూలింగ్లో వేరే ప్రాంతంలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా మంచి ల్యాండ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారాయణ గారు అందరు సిఆర్డి అధికారులు డిసైడ్ చేశారు. అయితే కోర్టులో కేసు ఉండటం వల్ల ఇది ఫిబ్రవరి వరకు టైం పడుతుంది. బట్ బ్రాడ్గా ఆలోచిస్తే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. అది ఎట్టి పరిస్థితులు ఏదో ఒక రోజు చేస్తాం. మూడోది అసైన్డ్ ల్యాండ్స్. అసైన్డ్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి 290 ఎకరాలు ఉన్నాయి. అంటే ఈ అసైన్డ్ ల్యాండ్స్ వేరే వాళ్ళకి అమ్మటానికి వీల్లేదు. అయినా చాలా మంది వీళ్ళు రైతులు అమ్మేశారు, పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అమ్మేశారు. అయినా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు అమ్మినా సరే అసైన్డ్ చట్టం ప్రకారం అమ్మినా కూడా వాళ్ళకి అలాట్ చేద్దామని 14-19లో మనం డిసైడ్ చేస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలా అమ్మటానికి వీలు లేదు అని చెప్పి దాన్ని అడ్డం పెట్టడం వల్ల అది ఈరోజు ఆగిపోయింది. ఈ ఆగిపోయిన తర్వాత దీనికి ఇక్కడ ఉన్నటువంటి అసైన్డ్ చట్టాన్ని మిగిలిన రాష్ట్రంలో ఉన్న చట్టంతో సపరేట్ చేశారు అప్పుడు మేము ఉన్నప్పుడు. అయితే ఇది మొత్తం మళ్ళీ కలపటం వల్ల దీన్ని పరిష్కరించాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని చంద్రబాబు గారు ఒక కమిటీ వేశారు. ఈ అసైన్డ్ ల్యాండ్స్ అన్నింటినీ స్టేట్ మొత్తంగా మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇది కూడా సానుకూలంగా సాధ్యమైనంత వరకు. ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఉంది. కొంతమంది లోకల్ వాళ్ళు దీన్ని కూడా అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పట్టాలు వాళ్ళకి కాకపోయినా కూడా మాయే అని చెప్పే విధంగా చేశారు. అందులో కూడా నిజ నిర్ధారణ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కొంచెం వచ్చిన తర్వాత తీసుకొని దీన్ని కూడా తప్పనిసరిగా 90 days తీసుకుంటున్నాం. దీనికి 90 daysలో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అవుతుంది అనుకుంటున్నాం. అయిపోతే దాన్ని ఒక డెసిషన్ తీసుకుంటాం. అందులో ఒక 20 ఎకరాలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని ఈ మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు కూర్చొని ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని కూడా చేస్తే అందులో 20 acres క్లియర్ అవుతాయి. ఇవి కాకుండా ఇంకొక 45 acres సిఆర్డిఏ లిమిట్స్లో ఉంది, అది కూడా వర్క్ చేస్తారు. ఇవి జనరల్గా లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి 4-5 ఇష్యూస్ని మేము డిస్కస్ చేసాం ఈరోజు. ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి గ్రామాల్లో, ఎందుకంటే 90% పైన అందరికీ మన ప్లాట్స్ ఇచ్చేసాం, చక్కగా జరిగిపోతుంది. వాళ్ళకు వచ్చేటప్పటికి గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లందరినీ 25 విలేజెస్ని ఎన్సీసీ 4, ఆర్వీఆర్ 3, మెగా 13, బిఎస్ఆర్ 5, ఎల్ఎన్టీ 3 ఈ విధంగా 25 విలేజెస్ని ఈ 5 కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని విలేజ్ వైజ్గా 5 అంటే ఒక 135 లీటర్స్ పర్ డే పర్ సిటిజన్స్కి నెక్స్ట్ 15 yearsలో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేసిస్ మీద వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్, రోడ్స్, శానిటేషన్, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, ఈ 5 బేసిస్ మీద డిపిఆర్ వితిన్ 20 daysలో డిపిఆర్ ఈ 25 విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి December 15th to 30th మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు. ఈ 25 విలేజెస్కి December 30th అది అప్రూవ్ అయితే January 1st నుంచి వర్క్ చేసి 6 monthsలో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ June 2026కి 25 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. ఇది ఒకటి. ఇవి కాకుండా కొన్ని కమ్యూనిటీ హాల్స్, వేరే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అవన్నీ ఇంకా ఈరోజు డిస్కస్ చేయలేదు. టైం శ్మశాన వాటికలు, బరియల్ గ్రౌండ్స్ కానీ అలాంటివి కొన్ని ముస్లిమ్స్కి అట్లా ఇవన్నీ నెక్స్ట్ పాయింట్లో డిస్కస్ చేస్తాం. ఇవాళ ఓన్లీ ఈ 4-5 ఇష్యూస్ మాత్రమే డిస్కస్ చేసాం. ఇంకొకటి సర్వే ఎక్కడైతే లేఅవుట్స్ ఇచ్చామో ఇవన్నీ లాస్ట్ 5 ఏళ్లలో ఈ రాళ్ళన్నీ పోయినాయి. ఈ బౌండరీ కన్నిటికి అంటే 2 sides బౌండరీస్ December 5th కల్లా
డిసెంబర్ 5th కల్లా స్టార్ట్ చేస్తారు వర్క్ చేసి 3 to 4 monthsలో 2 sides ఆఫ్ ఈచ్ ప్లాట్ బౌండరీ ఈ స్టోన్స్ పాతారు వీటన్నిటికీ. సో వాటన్నిటికీ క్లారిటీ ఉంటుంది అన్నిటికీ. తర్వాత ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఇంకొక సైడ్ ఎక్కడైతే వర్కులు జరుగుతున్నాయో డ్రైనేజ్ వర్కులు కేబుల్ వర్కులు అక్కడ రాళ్ళు పాతలేరు కాబట్టి అవి తర్వాత చేస్తారు. సో ఈ 5-6 ఇష్యూస్ ఈరోజు డిస్కస్ చేసాం. ఇంకా మాకు ఒక 10-15 ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కూర్చొని మళ్ళీ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 2 weeks కూర్చొని ఇవన్నీ సిస్టమేటిక్గా టైం లైన్ ప్రకారం చేస్తాం. ఇది యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ కాదు, మేము ఆల్రెడీ ఒక మీటింగ్ ఒక 2 weeks బ్యాక్ కూర్చొని ఇష్యూస్ అన్ని ఐడెంటిఫై చేసి ఈ డేటా అంతా తీసుకొని ఈరోజు సమగ్రంగా డిస్కస్ చేసి ఒక దాన్ని తీసుకొచ్చాం. నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ ఒకటి, అపోహలు నమ్మొద్దు. అక్కడక్కడ కొంతమందికి కొంత లేట్ అవుతున్నమాట వాస్తవం. ఎందుకంటే వీటిలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఫాస్ట్గా డెసిషన్స్ చేయలేనివి, రకరకాల జీవోలు కానీ లేకపోతే కొంతమంది నిజాయితీ పరులు కొంతమంది మధ్యలో వాళ్ళు రావటం, కోర్టు కేసులు ఉన్నట్టు వీటన్నిటితోటి. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, నేను, నారాయణ గారు, కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, 5 ఎవ్రీ 1 to 2 weeks కూర్చొని ఒక 6 monthsలో దాదాపుగా అన్ని సమస్యలకి పరిష్కారం, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా వేగవంతంగా అయ్యే విధంగా బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి ఇవి వాస్తవాలు, వీటిని నమ్మండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.